రమేష్, మంచిర్యాలలో అన్నదాతల యూరియా కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు ఎన్ని యూరియా బస్తాలు కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు, ఎలాంటి షరతులు విధించేవాళ్ళు కాదు. బట్ ఇవాళ రాష్ట్రంలో షరతులతో కూడిన యూరియా బస్తాలను అన్నదాతలకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ఆధార్ కార్డు మీద ఒకే యూరియా బస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్నదాతలకు చెబుతుంది. మంచిర్యాల జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంచిర్యాల జిల్లాలో యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు. గత 4 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధానంగా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, జైపూరు, భీమారం మండలాలతో పాటు అటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమన్పల్లి, కన్నెపల్లి, భీమిని, నెన్నెల, తాండూరు, బెల్లంపల్లి మండలాల్లో కూడా రైతుల నుంచి ప్రధానంగా ఎక్కువగా యూరియా కోసం వాళ్ళందరూ కూడా పడిగాపులు కాపే పరిస్థితి ఉన్నది. ఏదైతే వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల ముందు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చెన్నూరు పట్టణంలో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి తమకు ఏదైతే యూరియా బస్తాల కోసము రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొన్నది. చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరి ఏదైతే గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చోలేక వృద్ధులు, మహిళలు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి మరి పక్కకు వెళ్లి కూర్చున్న పరిస్థితి ఉన్నది. ఓవైపు వర్షాలు కురుస్తుండడంతో వర్షంలో తడుస్తూ కూడా వాళ్ళంతా యూరియా కోసము ఏదైతే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మొత్తంగా కూడా ఏదైతే ఈ నెల 14 కూడా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సాక్షాత్తు ఒకవైపు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో కూడా యూరియా కొంత తీవ్రంగా ఉందని వెంటనే మంత్రి జోక్యం చేసుకొని అధికారులపై కూడా ఏదైతే చర్యలు తీసుకోవాలని, రైతులకు సరిపడా యూరియా కూడా సరఫరా చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అదే రోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని మండలం వెంకటాపూర్లో కూడా జై భీమ్ సొసైటీ కార్యాలయం ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా ఏదైతే ఇవ్వడం లేదంటూ రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కూడా విచారణ జరిపి దాదాపు 200 బస్తాలు సొసైటీ సభ్యులు పక్కదారి పట్టించినట్లుగా విచారణ తేలడంతో లైసెన్స్ రద్దు చేసి షాపులు కూడా సీజ్ చేశారు. మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేక ఓవైపు సొసైటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా కొందరు కుమ్మక్కై ఏదైతే యూరియా బస్తాలు అటు మహారాష్ట్రకు అమ్ముతున్నారంటూ ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రోజుల తరబడి కూడా పడిగాపులు కాస్తున్నప్పటికీ తమకు సరిపడా ఏదైతే యూరియా సరఫరా చేయడం లేదంటూ కూడా అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో పరిస్థితి కూడా రోజు రోజుకు తీవ్రమవుతున్నది. ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు సహకార సంఘ కార్యాలయం ముందు కూడా నిల్చున్నప్పటికీ ఏదైతే అధికారులు తమకు సరిపడా యూరియా అందించడం లేదని, కేవలం ఆధార్ కార్డు చూపిస్తే కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, దీంతో ఒక బస్తా తమకు సరిపోదనడంతో ఏదైతే అధికారులు అందించడం లేదని తమకు సరిపడా యూరియా కూడా సప్లై చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ మండలాల్లో కొరత తీవ్రంగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో కూడా మంత్రి జోక్యం చేసుకొని వెంటనే రైతులకు సరిపడే యూరియా అందేలా కూడా వ్యవసాయ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వాలంటూ రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.